శివాయ గురవే నమః. ఈనాటి మహాశివరాత్రి పర్వకాలం అనంతమైనటువంటి శక్తిని సంపాదించేటువంటి ఉపాసనా కాలము. ఇది శివరాత్రి, జన్మకో శివరాత్రి అన్న సంవత్సర కాలంలో ప్రతి మాసంలో వచ్చేటువంటి బహుళ చతుర్దశి మాస శివరాత్రి. మాఘ మాసంలో చతుర్దశి నాడు, బహుళ చతుర్దశి నాడు ఉండేటువంటి మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి కాలంలో అనంతమైనటువంటి ఆ పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంగా ఆవిర్భవం చెందినటువంటి ఆ కాలంలో ఎవరైతే ఆరాధన, దీక్ష, ఆ తర్వాత జాగరూకతో ఉండే ధర్మం జాగరణ, అఖండ దీపారాధన అలవర్చుకొని ఆ పరమశివుడిని ప్రార్థన చేస్తారు. మన్నాంత్రాయతీతి మంత్రం 2 అక్షరాలు శివ పంచాక్షరి మంత్రంలో ఓం నమ శివాయ అనే 5 అక్షరాలు మూలమైనటువంటి మోక్షాన్ని కలిగిస్తాయని ప్రతీక. అలాంటి మోక్షం కలిగిన మోక్ష మార్గాన్ని చూపించేటువంటి నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని మనం ఈ రోజు నాడు మనఃపూర్వకంగా మననం చేసినప్పుడు మరణాంత్రాయతేతి మంత్రం ఆ మనసులో మననం చేయడం వల్ల ఆ మంత్ర సిద్ధి కలుగుతుంది. మంత్రాల్లోకెల్లా ముఖ్యమైనటువంటిది, ప్రథమమైనటువంటిది పంచాక్షరి మంత్రం. వ్యాకరణం ప్రారంభమైంది పరమశివుడు నాట్యం ఆడినప్పుడు. సహ ఉమః సోమవారం నాడు ప్రదోష వేళలో పార్వతీ సమేతుడై పరమశివుడు నాట్యమాడతాడు. అలాంటి సహ ఉమః సోమః అని వారానికి పేరు వచ్చింది. అలాగే శివుని యొక్క ఆంతర్యంలో మనకు ఆ వ్యాకరణ అక్షరాలు బయటకు వచ్చినాయి. ఆ స్వామి యొక్క నాట్యం ఆడటం వల్లనే పదాలు ప్రారంభమైనాయి. అంతేకాకుండా మంత్రాల్లోకి ప్రథమమైన మంత్రం పంచాక్షరి మంత్రం. ఈ మంత్రాల్లో ఓం నమ శివాయ అని ఉంది. రామ మంత్రంలో మా అనే అక్షరమే మా అనే, మరి రా అని కూడా ముందు ఉంది కదా. అంటే ఓం నమో నారాయణాయ అనేటువంటి రా అనే అక్షరం, ఆ రా అనే అక్షరం 2వ పాదంగాను, మొదటి పాదంలో మా అనే అక్షరాన్ని పూర్వం వాల్మీకి మహామునికి ఆయన బోయవాడిగా ఉన్నప్పుడు సప్తఋషులు అతన్ని అనుగ్రహించే ధర్మంలో అతనికి మా పంచాక్షరి మంత్రంలోని మా అనే మొదటి అక్షరాన్ని, ఆ తర్వాత ఓం నమో నారాయణాయనే రా అనే అక్షరాన్ని 2వ పాదంగా ఆయనకు మంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ 2 అక్షరాల్ని మననం చేయడం వల్ల మన్నాంత్రాయతేతి మంత్రం మారా అని ఆ 2 అక్షరాల్ని మననం చేయడం వల్ల అది రామ సిద్ధి కలిగేటువంటి మంత్రం అయిపోయింది. రామ ఉపాసనకు కారణమైంది. ఆయనే రామాయణాన్ని రచించేటువంటి సజ్ఞానాన్ని పొంది ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలుసుంటే తప్ప ఒక కావ్యాన్ని అనుసరించరాదు. అలాంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలని అనుసంధానం చేసేటువంటి ఉపాసన ఫలితంగా ఆ మంత్రాన్ని అనుగ్రహించింది అనేది భావం. అందుకనే మనం అందరం కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని ఆరాధన చేస్తున్నాం. అంతేకాకుండా అశనంగరళం ఫణీకలాపో వసనం చర్మ చ వాహనం మహోక్షః మమ దాస్యసి కిం కిభక్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఆ భగవంతుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి మనం మనస్పూర్వకంగా ప్రార్థించడానికి వెళ్ళగానే అక్కడ స్వామి ఆయన
ఏది తాగినాడో దానిపై దృష్టి పెడుతుంది. ఎందుకంటే అంతటి మహాపురుషుడు, అంత సిద్ధపురుషుడు, లోకాలన్నీ కూడా లయం చేయడానికి కారణభూతులైనటువంటి ఆ పరమేశ్వరుడికి అంత శక్తి దేని నుంచి వచ్చింది అంటే అశనంగరళం, విషం తాగాడండి, అందుకని అంత శక్తి వచ్చింది. ఫణీకలాపో, మరి మహారాజు అందరినీ ఆకర్షించడానికి, శత్రుభేది, శత్రు సంహారం చేయడానికి ఒక వీరత్వం కలిగి ఉంటాడు. ఆ వీరత్వం కలగడానికి ఆయన ఏదైనా శక్తి, తాంత్రిక శక్తి కలిగి ఉన్నాడా అంటే ఆ మహారాజు మరకత మాలను వేసుకుంటాడు, వజ్రాల మాలను వేసుకుంటాడు, అలాగే కెంపుల మాలను వేసుకుంటాడు, బంగారంలో కొలించినటువంటి మాలల్ని కూడా వేసుకుంటాడు. మరి అంతటి లోకాలన్నీ కూడా మోహింపజేసేటువంటి మోహతత్వం ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు ఆయన ఏం మాల ధరించాడు? ఏదో రహస్యం ఉంటే ఉంటుంది. వసనం చర్మచ, ఆయన వాసుకి కంఠభూషణం. అయ్యా వాసుకిని ధరించాడండి. తక్షకుడు, వాసుకి ఇవన్నీ కూడా అమోఘమైనటువంటి విషాన్ని వెదజల్లేటువంటివి, విష జ్వాలలు వెదజల్లేటువంటివి. అలనాడు పాలసముద్రాన్ని చెలికే సమయంలో మందర పర్వతాన్ని కవంగా చేసి, వాసుకిని తాడుగా చేసి దేవదానవులు దాన్ని మర్దనం చేస్తున్న సమయంలో ఆ వాసుకి నుంచి వచ్చినటువంటి విషజ్వాలల్ని కూడా రావడం వల్ల దేవతలు దానవులు ఇద్దరు కూడా స్పృహ కోల్పోయినారట. అందుకని ఆ పరమేశ్వరుడు అలాంటి విషపూరితమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాసుకిని తన మెడలో ధరించాడు. వాసుకి కంఠభూషణం. వసనం చర్మచ వాహనం మహోక్షః. ఇక మహారాజు ఎలా కనిపిస్తాడు? అనేకమైనటువంటి దుశ్శాలువలు వేసుకొని కనిపిస్తాడు. వజ్రాలు పొదిగి, రత్నాలు పొదిగి, అనేకమైనటువంటి బంగారు తాపడంతో చేసినటువంటి వస్త్రాలన్నీ శాల్వలుగా, దుశ్శాల్వలుగా ధరిస్తూ ఉంటాడు. ఎందుకంటే అలంకరణ వల్ల ఆకర్షణ వల్ల తేజం వల్ల యశస్సు, ఇవన్నీ కూడా కలుగుతాయని అంటారు. అందుకని ఆ విధంగా పరమేశ్వరుడు కూడా ఏం వస్త్రాన్ని, ఏం శాల్వం ధరించాడు అంటే గజ చర్మాన్ని ధరించాడు. అది భక్తునికి ఇచ్చినటువంటి వరం. గజాసుడికి ఇచ్చేటువంటి వరం ప్రకారంగా అతని చర్మాన్ని వస్త్రంగా ధరించాడు. ముఖాన్ని తన కుమారుడికి శిరస్సుగా ధరింపజేశాడు. వసనం చర్మచ వాహనం మహోక్షః. ఇక మహారాజుకు వందల కొద్దీ ఆ గుర్రాలుంటాయి. పంచకళ్యాణి గుర్రాలని, ఇంకా నీలిమేఘ వర్ణాలు కలిగి. ఆత్మాత్మం గిరిజామతే సహజరా ప్రాణా శరీరం గృహం పూజాకే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారస్తవయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. ఓ పరమేశ్వర, నేను నిన్ను సేవించడం లేదని నువ్వు అనుకుంటున్నావా? ఆత్మాత్వం, నా ఆత్మ నీవే. గిరిజామతి, మరి ఆ పరమేశ్వరుడు ఉన్న చోట పార్వతి ఉంటుంది. ఆ బుద్ధే పార్వతి. ఆత్మాత్మం గిరిజామతి సహజరా ప్రాణా. వీళ్ళిద్దరు కూడా ఉంటే వాళ్ళంతా కూడా ఎవరు? ప్రమథగణాలు ఉంటారు. ఆ జీవగణాల సమూహమే ఆ ప్రమథగణాలు. గిరిజామతి ఆత్మాత్మం గిరిజామతి సహజరా ప్రాణా శరీరం గృహం. ఇవన్నీ కూడా ప్రమథగణాలని వచ్చారు. ఈ భారతీయ పరమేశ్వరులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఒక దేవాలయం కావాలి. అది శరీరం గృహం అన్నారు. దేహో దేవాలయ ప్రోక్త అన్నారు. ఆ దేహమే దేవాలయం అన్నారు. ఆ విధంగా ఆ శరీరమే ఆయన గృహం. మరి ఆ గృహంలోకి అంత దేవదేవుడు వస్తే ఆయనకి ఏమన్నా పూజలు చేయాలి. పూజాతే విషయోపభోగరచన. నిత్యం, నైమిత్తికం, కామ్యం అని 3 కర్మలు ఉంటాయి. నిత్యం అంటే ప్రతిరోజు చేసేటువంటి ధర్మాలు. ఆ స్వామిని మరణం చేయటం కానివ్వండి, ఆ తర్వాత స్మరణం చేయడం కానివ్వండి,
ఆరాధన చేయడం కానీ ధ్యానం చేయడం కానీ ఇవాళ చేస్తున్నామే జాగరణ, జాగరూకతో ఉండి జాగరణ చేస్తున్న ధర్మంలో కానీ అవన్నీ కూడా నిత్యంలోకి వస్తాయి. నైమిత్తికం అంటే పక్షంలో చేసేటువంటి ఏకాదశి కానీ పౌర్ణమి నాడికి మహా చతుర్దశి నాడు కానీ నెలలో ఒకసారి, పక్షంలో ఒకసారి, వారంలో ఒక రోజులు చేసేటువంటి ధర్మాలన్నీ కూడా నైమిత్తికమవుతాయి. కామ్యం అంటే మన ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలలోనే స్వామిని సేవించేటువంటి ధర్మాలు ఏవైతే ఉంటాయో అన్నీ కామ్యం అంటారు. అలాంటి నిత్య నైమిత్తిక కామ్య కర్మలు ప్రతిరోజు ఏ కర్మనైతే మనం ఆచరిస్తున్నామో అదంతా కూడా పూజ అన్నాడు. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి. ఆ పరమేశ్వరుడికి పూజలంటే ఇష్టమే, కానీ అంతకు మించి ఆయన తపస్సు అంటే ఇష్టమట. మరి గృహస్థు అయినటువంటి వాడు తపస్సు ఎలా చేయగలడు అంటే నిద్రనే సమాధి స్థితి అన్నారు. నిద్రా సమాధి స్థితి. మరి ఆ పూజంతా అయిపోయింది, అయిన తర్వాత ప్రదక్షిణం కూడా చేయాలి. ఎందుకంటే ప్రదక్షిణే స్వాం పరిదక్కరోమి అని ఆ ప్రదక్షిణాలు చేసినప్పుడే పూర్ణమైనటువంటి ఫలితం వస్తుందిట. మరి కాళ్ళు లేని వాడు ఇవాళ రేపు వచ్చేటువంటి మోకాళ్ళ నొప్పులు ఇంకా అవన్నీ కూడా ఈ ప్రదక్షిణాలు చేయలేని పరిస్థితి. అంటే ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు వేసేటువంటి ప్రతి అడుగు కూడా స్వామి నీ యొక్క ప్రదక్షిణమే అన్నారు. పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ స్తోత్రాన్ని సర్వాగిర. ఆ భగవంతుడు స్తోత్ర ప్రియుడు, ఆయన స్తోత్రం చేస్తే ఆనందపడతాడు. మరి కంఠం ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, ఆ సరస్వతి భాషణ ఉన్నటువంటి వాడికి మాత్రమే గానం వస్తుంది. కాబట్టి అలా గానం లేనివాడు ఎవరిగా ఉంటే మరి ఆ స్వామిని సేవించేది ఎలా అంటే ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పలికినటువంటి పలుకులు మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గానం అన్నాడు. పూజాతే విరజోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ స్తోత్రాణి సర్వాగిర. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం. యద్యత్ కర్మ కరోమి, ఏ కర్మనైతే కరోమి చేస్తున్నానో తత్తదఖిలం అదంతా కూడా శంభో ఓ పరమేశ్వర తవ నీ యొక్క ఆరాధన సేవ అంటూ అన్నాడు. కాబట్టి మనం ఇంట్లో ఉన్న దేవాలయంలో ఉన్న స్వామి సేవ చేస్తున్నాం అన్నటువంటి మంచి భావనతో కనుక మనం ఆరాధనలో పాల్గొనడం జరిగితే మనఃపూర్వకమైనటువంటి ఆరాధన మనకు విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తుందండి. జ్ఞాన వృద్ధిని కలిగిస్తుంది, దేహం పైన మోహాన్ని వీడేలా చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అనేకమైనటువంటి కర్మలు ఆచరించబడుతున్నాయి. ఏమిటి ఆ కర్మలు? బలవత్తరమైనటువంటి కర్మలు ఆచరించబడుతున్నాయి. ఏమిటో అంటే చిన్నపిల్లల్ని హాస్టల్లో వేస్తే మరి పెద్దల్ని కూడా హాస్టల్లో వేసేటువంటి ధర్మాలు వచ్చాయి. రాముడు నడియాడినటువంటి ఆ ధర్మంలో మనం జీవించాం. రాముడు నడియాడినటువంటి గోదావరి పరివాహ ప్రాంతంలో మనమంతా కూడా జనించాం. అంటే రామధర్మాన్ని మనం అలవర్చుకోలేకపోతున్నాం. కాబట్టి అనాథలకు ఏ విధంగానైనా అనాథాశ్రమాలు ఉండవచ్చు, కానీ అందరూ ఉన్నవాడికి అనాథాశ్రమాలు ఉండకూడదని ఆ తల్లిదండ్రులు సేవించేటువంటి మన ధర్మాల్ని మన పిల్లలకి బోధించాలని మాతృదేవో భవ పితృదేవో భవ అనే ధర్మాల్ని మన పిల్లలకి బోధించినప్పుడు అవి పండుగ రోజుల్లో కానివ్వండి, మంచి శుభకార్యాల రోజుల్లో కానీ పెద్దలకు నమస్కరించేటువంటి ఒక సత్సాంప్రదాయాన్ని మన పిల్లలకి కనుక బోధించినట్లయితే ఆ ధర్మం వల్ల తల్లిదండ్రులు పెద్దలు ఇంటికి వచ్చిన వారు గౌరవించబడతారు. అంతేకాకుండా రెండు చేతులెత్తి మొన్నటి కాలం మనం చూసాం, కరోనా వచ్చినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చేటువంటి ధర్మం కాదండి, దూరం నుంచి నమస్కరించేటువంటి ధర్మం వచ్చింది. కానీ ఆ ధర్మంలోనే గొప్ప ధర్మం ఉంది. ప్రతిరోజు ఆ కరోనా లాంటిదే రోజు ఉంది అని అనుకోనైనా ఆ ధర్మాన్ని మనం పాటించగలిగినప్పుడు ఎదుటి మనిషిని మనం గౌరవిస్తాం. ఎందుకంటే ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడు. ఆ భగవంతుల్లో ఆ భగవంతుని నమస్కారమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించాలి. అంతేకాకుండా ఈ శివ పూజ చాలా గొప్పనైనటువంటి ధర్మాన్ని చూపిస్తుంది. శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అన్నారు. అయ్యా శివ పూజ చేసే మరి నేను విష్ణు ఆరాధకుడిని, నేను వైష్ణవంలో పుట్టాను, నామాలే పెట్టుకొని చేస్తాను, పర్వాలేదు, భగవంతుడు అన్నింతా ఒకటే. ఆ నారాయణ కూడా సంతోషిస్తాడు శివ పూజ చేస్తే, లేదా నారాయణ పూజ చేసినా శివుడు సంతోషిస్తాడు. అయ్యా దాంట్లో తరతమ భేదం లేదండి. ఎందుకంటే భార్గో భాగ్యమీనాథ అని ఆయనే ఆ
భావుక అన్నాడు, అంటే భావమరిదట. పరమేశ్వరుడికి ఎవరయ్యా అంటే భావుకో భార్గవీనాథ అన్నారు. ఆ పరమేశ్వరుడికి భావమరిదట. భార్గవి అంటే లక్ష్మీదేవి, అతని భర్త నారాయణుడు. కాబట్టి అలాంటి ధర్మంలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ మాట ఎక్కడ వస్తుంది అంటే మనం ఆ వివాహ కళ్యాణ ఘట్టంలో రాయభార ఘట్టం ఒకటి వస్తుంది. అది మన లింగోద్భవ కాలంలో ఒకసారి మనం అంతా చూస్తున్నాం. ఎందుకంటే పరమేశ్వరుడి యొక్క చైతన్యమైనటువంటి స్వరూపం అంతా కూడా ఆ కళ్యాణ ఘట్టంలో మనకు తెలుస్తుంది. పరమేశ్వరుడి గురించి వాద వివాదాలు కాకుండా, చర్చలు కాకుండా పరమేశ్వరుడి తెలుసుకునేటువంటి తత్వం మనకు బోధపడుతుందని మీ అందరికి కూడా మనవి చేస్తూ, చక్కటి ఆ భవానీ శంకర స్వామి దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందాలి అనుకున్నప్పుడు